ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమోనయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిలిజల్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం సౌమం జం ఐం ఓం హ్రౌం దూం త్రం గణం ఓం నమ శివాయ. వేణుదత్తాత్రేయ నమ. ఓం ఐం ద్రౌ బ్రౌం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమ. ఓం హ్రీం హ్రౌం హ్రీం హ్రౌం విష్ణుశక్తయే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ. ఓం దుర్గాదేవ్యై నమ. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ. ఈ దుర్గాదేవి చంద్రకళాస్తుతి. వేదో హరీశ్వర స్తుత్యాం విహత్రీం వింధ్యభూధరే హర ప్రాణేశ్వరీం వందే హంత్రీం విభుధి విద్విషాం. వేదో హరీశ్వర స్తుత్యాం విహత్రీం వింధ్యభూధరే హర ప్రాణేశ్వరీం వందే హంత్రీం విభుధ విద్విషాం. బ్రహ్మ విష్ణు రుద్రులచే స్తుతింపబడినది వింధ్యపర్వతమున విహరించున్నది. శివుని ప్రాణేశ్వరి దేవద్రోహులైన సత్వవిరోధులైన రాక్షసులను సంహరించు జగదంబకు నమస్కరించుచున్నాను. అభ్యర్థనేన సరసీరుగ సంభవస్య త్యక్తోదితా భగవదక్షిపిధానలీలాం విశ్వేశ్వరీ విపదపాగమనే పురస్తాన్ మాతా మమాసు మధుకైటభయో నిహంత్రీ. బ్రహ్మ ప్రార్థన మేరకు యోగ నిద్రితుడైన భగవానుని కనులు విప్పి మధుకైటభులను సంహరింపజేసిన విశ్వేశ్వరి మహాకాళి మాత, విశ్వేశ్వరి మాత విపత్తులలో నా ముందు నిలచుగాక, మహాకాళి నా ముందు నిలచుగాక. ప్రాజ్ఞిజ్జరేషు నిహతై నిజ శక్తిలేశై దేకీ భవద్విరుదితాఖిల లోకగుష్యై సంపన్న శస్త్ర నికరాచ తథాయుధస్తైర్మాతా మమాస్తు మహిషాంతకరీ పురస్తాత్. దేవతల తేజస్సుల నుండి ఏకరూపమై లోకరక్షణకై ఉదయించి వివిధ సంపదలను శస్త్రాది ఆయుధాలను ధరించిన మహిషాసుర మర్ధిని నా ముందుండుగాక. ప్రాళేయశైలతనయాతను కాంతి సంపత్ కోశోదితా కువలయచ్చ విచారుదేహా నారాయణీ నమదభీప్సిత కల్పవల్లీ సుప్రీతిమావహతు శుంభ నిశుంభహంత్రీ. హిమవత్పర్వత రాజపుత్రి గౌరీదేవి శరీరకాంతి సంపద నడి కోశము నుండి ఉదయించిన నల్ల కలువ వంటి దేహము గల తల్లి నారాయణి మహాసరస్వతి, నమస్కరించిన వారి అభీష్టాలను తీర్చే కల్పవల్లి, శుభ నిశుంభ సంహారిణి, చక్కని ప్రీతిని కలిగించుగాక. విశ్వేశ్వరీతి మహిషాంతకరీతి యస్త్వయా నారాయణిత్యపి చ నామభిరంకితాని సూక్తాని పంకజభువాచ సురర్షిభిశ్చ దృష్టాని పావకముఖైశ్చ శివాం భజేతాం. బ్రహ్మచే విశ్వేశ్వరీ సూక్తంతో దేవతలచే ఋషులే అగ్నిముఖముగా, మహిషాంతకరి నారాయణీ సూక్తములతో దర్శింపబడి కీర్తించబడిన దేవీ మహాత్యంలోని సూక్తాలివి శివాదేవిని ఆశ్రయిస్తున్నాను. ఉత్పత్తి దైత్య హననస్తవనాత్మకాని సంరక్షకాణ్యకిల భూతహితాయ యస్యాః
सूक्त्यान्यशेषनिगमान्तविदः पठन्ति तां విశ్వమాతరమమాతరమజస్రమభిషిమభిత్తమీవిమి. పరాశక్తి యొక్క ఆవిర్భావం, రాక్షస సంహారం, స్తోత్రములు, జీవకోటి హితానికై చేసిన సంరక్షణ కృత్యములను, అగ్ని సూక్తములను వేదాంతవేత్తలు పఠిస్తున్నారంటే విశ్వమాతను ఎల్లప్పుడూ స్తోత్రిస్తున్నాను, ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను, వేడుచున్నాను. యం విప్రచిత్త పునరుత్థిత శుంభముక్తై దుర్భిక్షఘోరతమయేన జగారితాసు ఆవిష్కృతా శ్రీజగదార్తిషు రూపభేద స్థైరంబికా సమభిరక్షతు మాం విపద్భ్యః. విప్రచిత్తునకు తిరిగి జన్మించిన శుంభాది రాక్షసులను నంద, రక్తదంతాది నామరూపములు ధరించి సంహరించి కరువు వంటి ఘోర సమయాలను తొలగించిన అంబిక ఆయా వివిధ నామరూపాలతో నన్ను విపత్తుల నుండి సంపూర్ణముగా రక్షించుగాక. సూక్తం గదీయమరవింద భవాది దృష్ట ఆవర్త్య దేవ్యనుపవదం సురదక్షమాది ద్వావప్య స్వమాదిపా సమాధి ద్వావప్యవాపతురభీష్టమనన్యలభ్యం తామాదిదేవతరుణీం ప్రణమామి మూర్ధనా. బ్రహ్మాదుల చే దర్శింపబడిన దేవీ సూక్తములను నిరతము పఠించిన సురధుడు, సమాధి అను భక్తులు ఇతరులకు లభ్యముగాని దివ్య పదములను పొందారు. అలా పొందింపజేసిన ఆదిదేవుని తరుణి అయిన దేవికి శిరస్సుతో ప్రణామములు చేస్తున్నాను, తల వంచి నమస్కరిస్తున్నాను. మహిష్మతీ తనుభవంచ రురుంచకంతోం ఆవిష్కృతై నిజరసాదవతరభేదైః అష్టాదశాహత నవాహత కోటి సంఖ్యైరంబా సదా సమభిరక్షతు మాం విపద్యః. మహిష్మతి పుత్రులైన మహిషాసురుని, రురుని సంహరించడానికై వివిధ అవతారములతో 18 కోట్ల శక్తులతో 9 కోట్ల శక్తులతో బయలువెడలిన అమ్మ నన్ను విపత్తుల నుండి సమగ్రంగా రక్షించుగాక. ఏతచ్చరిత్రమఖిలం లిఖితం హియస్యాః సంపూజితం సదన ఏవ నివేశితం వా దుర్గం చ తారయతి దుస్తరమప్యశేషం శ్రేయః ప్రయచ్చతి చ సర్వముమాం భజేతాం. ఈ దేవీ చరిత్రనంతటిని వ్రాసి ఎవరి ఇంట ఉంచి పూజించుతారో వారు భయంకరమైన దుర్గతుల నుండి దాటబడి అన్నిటి నుండి దాటబడి శ్రేయస్సులను పొందుతారట్టి మహిమగల ఉమాదేవిని పూజిస్తున్నాను. యత్పూజన స్తుతి నమస్కృతిభిర్భవంతి ప్రీతా పితామహరమేచహరాశ్రయోపి తేషామపి కుణైర్దదతీవ పుంసి తామీశ్వరస్య తరుణీం శరణం ప్రపద్యే. ఏ తల్లిని పూజించడం చేత, స్తుతించడం చేత, నమస్కరించడం చేత బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు ప్రీతులవుతారో ఆ ముగ్గురికి గుణములను తనువులను ఇచ్చినదెవరో ఆ ఈశ్వర తరుణిని నేను వేడుచున్నాను, శరణు వేడుతున్నాను. కాంతార మధ్య దృఢ లగ్న తజావసన్న మగ్నాశ్చ వారిధి జలే రిపుభిశ్చ రుద్ధాః యస్యాః ప్రపద్య చరణౌ విపదస్తరంతి సా మే సదాస్తు హృది సర్గ జగత్స్రవిత్రీ. అరణ్య మధ్యంలో చిక్కుబడిన వారు, సముద్రాది జలములలో మునిగిన వారు, శత్రువుల చేత బంధింపబడిన వారు ఎవరి చరణాలను శరణు వేడి విపత్తుల నుండి దాటుతున్నారో ఆ సృష్టికారిని ఎల్లవేళలా నా హృదయమందుండుగాక. బంధేవధే మహతి మృత్యుభయే ప్రసక్తే చిత్తక్షయే చ వివిధే చ మహోపతాపే యత్పాదపూజనమిహ ప్రతికారబాహుః
సామే సమస్త జననీ శరణం భవానీ. బంధమునందు, వధమునందు, మహామృత్యు భయములందు, మనస్థాపములందు, వివిధ వేదనలందు ఎవరి పాద పూజనము పరిష్కారముగా చెప్పబడుతున్నదో ఆ సమస్త జనని భవానికి నమస్కరించుతున్నాను, శరణం వేడుతున్నాను. బాణాసుర ప్రహిత పన్నగ బంధమోక్ష సద్బాహుదర్ప దళనాదుషయోచయోగ ప్రాజ్ఞుమ్నినాదృతమలభ్యత యత్ప్రసాదాత్ సామే శివా సకలమప్యశుభం చినోతు. బాణాసురునిచే నాగపాశముల బంధితుడైన ప్రద్యుమ్న పుత్రుడైన అనిరుద్ధుని ఆ నాగపాశముల నుండి విడిపించి అసురుని బాహుదర్పమును ఖండించడం ఉషారాణితో కలేక ఎవరు కృపతో వెంటనే లభింపజేశారో ఆ శివస్వరూపిణి నాకు అన్ని శుభములను కలుగజేయుగాక, నాకు ఉన్నటువంటి అన్ని అశుభములను నశింపజేయుగాక, అన్ని శుభములను చేకూర్చుగాక, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగించుగాక. పాపస్ఫులస్త్వతనయో పునరుద్ధితో మామద్యాపి హత్తు మయమాగత ఇత్యుదీతం యచ్చేవనేన భయమిందిరయావధూతం తామాదిదేవతరుణీం శరణం గతోస్మి. పులస్థ్యుని సంతానమైన పాపాత్ముడైన రావణుడు మరలా శిశుపాలునిగా జన్మించి ఈ జన్మోనన్ను అపహరించడానికి వచ్చినాడని లక్ష్మీరూపిణి రుక్మిణి ప్రార్థించగా విని భయమును పోగొట్టిన ఆ ఆదిదేవుని తరుణిని శరణు వేడుతున్నాను. యజ్ఞానజం సుఖమవాప్యమనంత పుణ్యై సాక్షాత్తమచ్యుత పరిగ్రహమాశ్వవాపు గోపాంగనాఖిల యదచ్చన పుంజమాత్రా సామీ సదా భగవతి భవతు ప్రసన్న. ఎవరిని అర్చించిన పుణ్యమాత్రమున అనంత పుణ్య లభ్యమైన ధ్యాన సౌఖ్యమును అచ్యుతుని పొందుట ద్వారా గోపాంగనలు వడిసిరో ఆ భగవతి నాకు ప్రసన్నముగాక. రాత్రిం ప్రపద్య ఇతి మంత్రవిద ప్రపన్న ఉద్బోధ్య మృత్యవధి మన్యఫలః ప్రలోభ్య బుద్ధ్వాచ తద్విముఖతాం వ్రతనం నయంతీమాకాశమాదిజననీం జగతాం భజేతాం. రాత్రిం ప్రపద్యే అనే వైదిక రాత్రి సూక్త మంత్రములను శరణాగతితో జపించిన వారిని జాగృతవరచి ఇతర ఫలములను ప్రలోభపరచి జ్ఞానము నొసగి ఆలోక ఫలితములందు విముఖతను కలిగించి కైవల్యమునసుకు ఆకాశస్వరూపిణి అయిన జగతికి ఆదిజననీని సేవించుతున్నాను, పూజించుతున్నాను. దేశకాలేషు దుష్టేషు దేవీ చంద్రకళాస్తుతి సంధ్యయోరను సంధ్యేయ సర్వామద్వి నివృత్తయే. దేశకాలములు దుష్టములై ప్రతికూలములైనప్పుడు అన్ని ఆపదలను తొలగించడానికై దేవీ చంద్రకళాస్తుతి సంధ్యలలో నిత్యం పారాయణ చేయాలి. ఇది శ్రీమద్భరద్వాజ కులజలది కౌస్తుభ శ్రీకంఠమత ప్రతిష్టాపనాచార్య చతురధిక శత ప్రబంధ నిర్వాహక మహావ్రత యాది శ్రీమదప్పయ దీక్షితేంద్రస్య కృతేష్వన్యతమా దుర్గాదేవి చంద్రకళాస్తుతి సంపూర్ణం. ఈ దేవీ స్తుతిలో అనేక గ్రంథాలలోని దేవీ మహిమలను నిక్షిప్తం చేస్తూ వ్యక్తివంతమైన మంత్రభరిత స్థుతిగా శ్రీ అయ్యప్ప దీక్షితుల వారు అవక్తికంగా దీన్ని రచించారు. ప్రస్తుతం వ్యక్తిగతంగానే కాక సనాతన ధర్మానికి ధర్మానుయాయులకి దేశకాల పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న తరుణంలో ఈ స్తుతిని ప్రతి ఒక్కరూ పారాయణ చేయవలసిన అవసరం ఉంది. తద్వారా వ్యక్తికి ధర్మానికి యోగక్షేమాలను ఆ జగజ్జనని ప్రసాదిస్తుంది. అప్పయ్య దీక్షితులచే రచించిన మహిమాన్విత దుర్గాదేవి చంద్రకళా స్తుతి సంపూర్ణమైనది. ఈ స్తుతిని ఎవరైనా ఉదయం
మధ్యాహ్నం సాయంత్రం తిన్నచో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. దేశం సుభిక్షంగా ఉండేదానికి దోహదపడుతుంది. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.